Hello friends, very good afternoon. Welcome to 23rd October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 23rd October Hindu newspaper from both prelims and as well as mains perspectiveలో ఏ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అనేటువంటివి మనం డిస్కస్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని మీకు అయితే కనుక ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే కనుక సో వీ హ్యావ్ ఎ కోర్స్ కాల్డ్ ఎస్ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఫ్రీ టు ఎన్రోల్. You enroll into this particular course so that you can download the PDF of this particular క్లాస్. అండ్ అలాగనే ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ అయితే కనుక వచ్చేస్తుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక అప్పుడప్పుడు మనం ఏంటంటే ఇంపార్టెంట్ వీడియోస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్, హౌ టు మేక్ ద నోట్స్ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ నుంచి సమ్ ఇంపార్టెంట్ వీడియోస్ని అయితే కనుక మనం ఫ్రీ పీడిఎఫ్స్లో అప్లోడ్ చేస్తాము. సో దాట్ ఆల్సో యూ కెన్ యాక్సెస్ దెమ్. ఎస్, సో లెట్ us కంటిన్యూ ద డిస్కషన్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, డైలీ మనం చెప్తూనే ఉన్నాము, హిందూ న్యూస్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. బట్ అపార్ట్ ఫ్రమ్ ద హిందూ దెర్ ఆర్ అదర్ సోర్సెస్ యాజ్ వెల్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఉన్నాయండి. వాటి నుంచి కూడా మనకి ఏంటంటే క్వశ్చన్స్ మీకు అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. అందుకని టు కవర్ ద కరెంట్ అఫైర్స్ కాంప్రిహెన్సివ్లీ ఫర్ యూ, సో వీ హ్యావ్ లాంచ్డ్ ద కరెంట్ అఫైర్స్ కోర్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు ఏంటంటే కనుక 1 వీక్ పాటు డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ అయితే కనుక మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీరు అయితే కనుక ఫ్రీగా అటెండ్ చేయొచ్చు, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాసెస్ మీకు 21st నుంచి 27th అక్టోబర్ వరకు కూడా మీకు అయితే కనుక రన్ అవుతాయి. ఆల్రెడీ మొన్న మండే నుంచి స్టార్ట్ అయ్యాయి. డైలీ 9:30 PM అయితే కనుక జరుగుతాయి. సో ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ download our app LTX classes and enroll into the free PDFs course. That is more than sufficient. So before the class starts you will get the notification and through that you can join into the classroom. సో ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంలో కానీ లేకపోతే కనుక వాట్ ఎవర్ యువర్ డౌట్స్ యూ కెన్ క్లారిఫై బై కాలింగ్ ఆన్ టు దిస్ పర్టికులర్ నెంబర్. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం క్వశ్చన్స్ ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే లెట్ us సీ ద అజెండా, అసలు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అజెండా చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎయిర్ క్వాలిటీ ఇన్ ఢిల్లీ రిమైన్స్ వెరీ పూర్, గవర్నమెంట్ ఇనిషియేట్స్ యాక్షన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ కవర్ చేయాలి. ఇండియా అండ్ పాకిస్తాన్ రెన్యూ ద ప్యాక్ట్ ఆన్ కార్తార్పూర్ కారిడార్ అని చెప్పేసి మనకి న్యూస్లో ఉందండి. దీని గురించి మనం స్టడీ చేయాలి. ఐఎంఎఫ్ రీసెంట్గా మన యొక్క గ్రోత్ ప్రొజెక్షన్ ఇట్ హ్యాస్ పెగ్డ్ ఎట్ 7% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25. దీని సంగతి ఏంటనే చూస్తాము. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రీసెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి, సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ గురించి మనం అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి క్విక్ కాన్ఫర్మ్స్ గెట్ ద CCPA కాల్ ఆన్ వైలేషన్స్ అని చెప్పేసి పబ్లిష్ అయింది ఈ ఆర్టికల్. నెక్స్ట్ వన్ ఇస్ ఇండియాస్ 4th న్యూక్లియర్ సబ్మెరీన్ లాంచ్డ్ విత్ మోర్ అడ్వాన్స్డ్ ఆర్మ్స్. అండ్ దెన్ Modi meets the Putin, offers all help to end the conflict. So these are the articles that we will be covering in the today's Hindu news analysis. And from the 8th article, so these are the articles for the daily live current affairs class మనం అయితే చూస్తాం అనమాట. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ రీసెంట్లీ ఫేస్డ్ బ్యాక్లాష్ ఫ్రమ్ ద బిష్నోయి కమ్యూనిటీ గురించి ఏంటి అనేటువంటి చూస్తాము. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రీసెంట్గా న్యూస్లో ఉందండి, సో దాని గురించి చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి క్రపీడియం అసిమాకమ్ అని చెప్పేసి మనకి ఆర్చిడ్ స్పీసెస్ రీసెంట్గా న్యూస్లో ఉంది, వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దాట్. అండ్ దెన్ కార్నియా డొనేషన్ గురించి కూడా మనకి ఏంటంటే సో న్యూస్లో ఉంది, వీ విల్ హ్యావ్ టు కవర్ దీస్ ఆర్టికల్ యాజ్ వెల్. సో ద లాస్ట్ 4 articles విల్ బి కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ డైలీ లైవ్ అనాలిసిస్. సో మనకి డైలీ లైవ్ క్లాసెస్లో, బట్ ద రిమైనింగ్ ఆర్ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేస్తాం. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్తున్నట్టుగా మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడ మీకు కరెంట్ అఫైర్స్ కాంప్రిహెన్సివ్గా కవర్ అవుతాయి. అయితే మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 5,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 4,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ అడిషనల్ డిస్కౌంట్ ఏంటి అని అంటే కనుక దో స్టూడెంట్స్ హూ అటెండెడ్ ద 1 వీక్ ఫ్రీ
క్లాసెస్. సో వీ కన్సిడర్ దమ్ యాజ్ వెరీ సీరియస్ ఆస్పిరెంట్స్. అండ్ అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే కనుక సో దోస్ 1 వీక్ ఫ్రీ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినట్లయితే కనుక యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 3,000 రూపీస్ ఓన్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఈవెన్ 4,000 రూపీస్ యూ కెన్ గెట్ ఇట్ అట్ 3,000 రూపీస్కే మీకు కరెంట్ అఫైర్స్ అయితే కనుక మీకు అవైలబుల్గా ఉంటుంది. Yes, that's it, and these are the important things that you are expected to know about. So let us start the discussion. The first and foremost article. So the first and foremost article ki manam velle mundu just a minute. Yes. Air quality in Delhi remains very poor. Government initiates action. ఎస్ అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సో బిఫోర్ వింటర్ మనకి ఆన్సెట్ అయ్యేటువంటి ముందు సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద స్టబుల్ బర్నింగ్ కానివ్వండి లేకపోతే అదర్ రీజన్స్ కానివ్వండి సో ఢిల్లీలో మనకి ఏమవుతుందంటే ఎయిర్ క్వాలిటీ ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే ఈ సిచ్యువేషన్ అయితే అక్కర్ అవుతుంది. అందుకని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక సమ్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ని కూడా మనకి తీసుకుంటున్నారు. లైక్ వాటర్ స్ప్రింక్లింగ్ చేయటము, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మెట్రోస్ పెంచడము, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంక్రీజ్ చేయటము, సో దట్ అండ్ అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని డిస్కరేజ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక లైక్ సో పార్కింగ్ ఫీజ్ అది పెంచడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ వెరీ ఫ్యూ అండర్లయింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. దాని గురించి మీరైతే స్టడీ చేయాలి. సో ఐ విల్ టెల్ యూ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో పాయింట్స్ ఏంటి అని అంటే కనుక వెన్ యూ టాక్ అబౌట్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ జీఆర్ఏపీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. జీఆర్ఏపీ అని అంటే అర్థం ఏంటంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని అర్థం. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో వాట్ ఈస్ దిస్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్? దీస్ ఆర్ బేసికల్లీ ద సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్. సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ which will be implemented in the NCR. సో ఓకేనా. ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ మనకి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుందో అంటే థ్రెషోల్డ్ లెవెల్స్ని క్రాస్ అయిపోతుందో అలాంటప్పుడు ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ అన్ యాక్షన్ ప్లాన్. జీఆర్ఏపీ అంటారు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని. వాట్ ఈజ్ జీఆర్ఏపీ? ఇట్ ఈస్ బేసికలీ సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ని. ఎమర్జెన్సీ మెజర్స్ అంటే ఏమేమి ఉంటాయి? లైక్ ఇప్పుడు చేస్తున్నటువంటి వాటర్ స్ప్రింక్లింగ్ యాక్టివిటీస్ చేయడము, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచడము, లేకపోతే ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క జిఆర్ఏపీ మెజర్స్ చేయండి. మనకి ఈ జిఆర్ఏపీ అనేటువంటిది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? జిఆర్ఏపీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2017లో. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫైడ్ దిస్ యాక్షన్ ప్లాన్ అనమాట. ఈ యొక్క యాక్షన్ ప్లాన్ని మనకి నోటిఫై చేయడం జరిగింది. సో ఈ జిఆర్ఏపీలో మనకి దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2, 3 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 4 డిఫరెంట్ స్టేజెస్ అయితే కనుక ఉంటాయి. సో ఒక స్టేజ్ మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఏంటి అని అంటే కనుక ఇంకా మోర్ స్ట్రిక్ట్ మెజర్స్ అయితే కనుక మనకి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్టేజెస్ ఎప్పుడు ట్రిగ్గర్ ఇన్ అవుతాయి అంటే ఏక్యూఐ అని చెప్పేసి ఉంటుందండి. ఏక్యూఐ స్టాండ్స్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే దీని ద్వారానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మనం ఏంటంటే రెఫరెన్స్గా తీసుకుని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఆ పలానా స్టేజ్ మనకి ఏంటంటే ట్రిగ్గర్ అవుతుంది. సో దిస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకి ఏం చేస్తాము అని అంటే 8 పొల్యూటెంట్స్ని మనము మెజర్ చేయడం జరుగుతుంది. ఇన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వి మెజర్ ద 8 పొల్యూటెంట్స్. లైక్ ఏమేమి మనం మెజర్ చేస్తాము? లైక్ పార్టికులేట్ మ్యాటర్, సో PM10 అంటారు. నెక్స్ట్ వచ్చేసి PM2.5, పార్టికులేట్ మ్యాటర్ 2.5. నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్ డయాక్సైడ్, వీ హ్యావ్ నైట్రోజన్ డయాక్సైడ్. అండ్ దెన్ వీ హ్యావ్ ద సల్ఫర్ డయాక్సైడ్, SO2, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమోనియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెడ్. సో ఓకే, ఈ 8 పారామీటర్స్ని, ఈ 8 పొల్యూటెంట్స్ని ఎయిర్లో ఎంత క్వాంటిటీ ఉన్నాయి అనేటువంటి దాన్ని మెజర్ చేసి వాటంతటికి
ఒక రిఫరెన్స్ ఒక నెంబర్కి తీసుకుని వస్తారనమాట. లైక్ ఫ్రమ్ 200 to 300, 300 to 400 అని చెప్పి ఒక నెంబర్ని మనకి తీసుకుని రావడం జరుగుతుంది. ఈ 8 పొల్యూటెంట్స్ యొక్క క్వాంటిటీ మనకి ఎప్పుడైతే ఎయిర్లో ఇంక్రీజ్ అయిపోతుందో అప్పుడు కూడా మనకి ఒక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నెంబర్ పెరిగిపోతుంది. నెంబర్ ఎక్కువ ఉంటుంది అని అంటే అర్థం ఏంటంటే మనకి పొల్యూషన్ అంత ఎక్కువ ఉంది అని చెప్పేసి అర్థం. మరి ఇలా నెంబర్స్ అయితే మనకి తెలియదు కదా, అందుకని వీళ్ళు ఏంటంటే దాన్ని మనకి పూర్, వెరీ పూర్, సివియర్, వెరీ పూర్, సివియర్, సివియర్ ప్లస్ అని చెప్పేసి మనకి కేటగిరీస్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పూర్ స్టేజ్లో ఉందనుకోండి, అప్పుడు మనకి స్టేజ్ 1 ఆఫ్ జిఆర్ఏపీని ఇంప్లిమెంట్ చేస్తారు, ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట ఆ మెజర్స్ అన్నీ కూడా. వెరీ పూర్ కేటగిరీలో ఉంటే స్టేజ్ 2 జిఆర్ఏపీ, సివియర్ కేటగిరీలో ఉంటే స్టేజ్ 3, దెన్ నెక్స్ట్ సివియర్ ప్లస్ కేటగిరీలో ఉంటే స్టేజ్ 4. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఎయిర్ క్వాలిటీ ఇన్ ద ఢిల్లీ రిమైన్స్ వెరీ పూర్ అంటే వెరీ పూర్ అంటే సెకండ్ కేటగిరీ. అందుకనే మనకి స్టేజ్ 2 జిఆర్ఏపీ ప్రొవిజన్స్ని మెజర్స్ని మనకి ట్రిగ్గర్ చేయడం అయితే కనుక జరిగింది. సో ఐ విల్ షో యూ దాట్. ఇదిగోండి, addressing in the today's meeting, it was decided that to implement the first rule of the GRAP stage 2. సో GRAP that is what is రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కదా, మనకి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 2ని మనకి ఇంప్లిమెంట్ చేయడం అయితే కనుక ఢిల్లీలో మొదలు పెట్టడం అయితే జరిగింది. పార్కింగ్ ఫీజులు పెంచడాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రోస్ ఇంకా ఎక్కువ పెంచడాలు, సో దట్ ఏంటంటే పీపుల్ విల్ ఆప్ట్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్. ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడాలు, ఇవన్నీ కూడా డిఫరెంట్ మెజర్స్ దట్ విల్ బి అండర్టేకెన్. యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ పొల్యూటెంట్స్ని మనకి మెజర్ చేస్తారు, ఎన్ని పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తారని అడుగుతూ ఉంటారు. ఈ యొక్క GRAP స్టాండ్స్ ఫర్ దేనికి సంబంధించింది, సో ఈ GRAP ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క GRAP అనేటువంటి దాన్ని మనకి ఎప్పుడు వచ్చింది, 2017లో కదా వచ్చింది. 2017 నుంచి 2021 వరకు మనకి EPCA అనేటువంటి బాడీ మనకి క్యారీ అవుట్ చేసిందండి. EPCA ఆఫ్టర్ 2021 వచ్చేసి మనకి ఏంటంటే కనుక ద వెరీ ఇంపార్టెంట్ బాడీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ CAQM అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేశారు 2021లో. 2021లో CAQM అనే బాడీని ఎస్టాబ్లిష్ చేశారు, విచ్ స్టాండ్స్ ఫర్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో దిస్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. మనకి CAQM యాక్ట్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది 2021. ఆ యొక్క యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యొక్క CAQM ఎస్టాబ్లిష్ చేశారు. CAQM పని ఏంటి, ఎప్పుడైనా ఎయిర్ క్వాలిటీ వర్సన్ అయిపోయినప్పుడు మనకి ఈ యొక్క GRAPని ఇంప్లిమెంట్ చేయడము, అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఓవరాల్ ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము, ఎప్పుడైనా అవసరమైతే కనుక డైరెక్షన్స్ ఇష్యూ చేయడము ద అదర్ నైబరింగ్ స్టేట్స్కి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క CAQM అయితే కనుక క్యారీ అవుట్ చేస్తుంది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి CAQM అంటే ఏంటో తెలియాలి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి GRAP పరిస్థితి ఏంటో తెలియాలి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఎన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి, 8 పొల్యూటెంట్స్ ఉంటాయి, ఏవేంటవి, దెన్ AQIలో ఏవేం కేటగిరీస్ ఉంటాయి, పూర్, వెరీ పూర్, సివియర్ ప్లస్ అని చెప్పేసి మనకైతే కనుక డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వీటి సంగతి కూడా మీకైతే తెలియాలండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నౌ లెట్ us రివైజ్. అవే పాయింట్స్ని మనం ఏంటంటే కనుక పాయింట్స్ వైజ్గా రాసేసాము, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్ రిమైన్స్ ఏ ప్రెస్సింగ్ ఇష్యూ because as the air quality index AQI hits the ఏ కేటగిరీ అట, వెరీ పూర్ కేటగిరీ. మీకు ఆల్రెడీ తెలుసు డిఫరెంట్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద సెవరల్ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ద ఇంక్రీజింగ్ పొల్యూషన్. మరి ఇమీడియట్గా వెరీ పూర్ కేటగిరీలోకి వెళ్ళిపోయినప్పుడు GRAP ట్రిగ్గర్ అవుతుంది కదా, అప్పుడు మనకి దానికి సంబంధించినటువంటి మెజర్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ద కరెంట్ ఎయిర్ క్వాలిటీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ద ఢిల్లీస్ 24-hour యావరేజ్ AQI వాజ్ రికార్డెడ్ అట్ 327, విచ్ ఈస్ వెరీ పూర్ అని అర్థం అనమాట, అప్ ఫ్రమ్ ద 310 the previous day. This data was released by the CPCB, Central Pollution Control Board, and it signals an alarming level of pollution requiring an immediate action. మనకి ఢిల్లీలో మనకి ఏంటంటే కనుక you can see in this representational image, so the levels of pollution అనేటువంటిది మీకు అయితే కనుక కనిపిస్తుందండి ఇక్కడ. సో ద గవర్నమెంట్ రెస్పాన్స్, మరి గవర్నమెంట్ ఏం చేయాలి ఇప్పుడు, ద ఢిల్లీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అనౌన్స్డ్ ద సెవరల్ యాక్షన్స్
ఇన్ లైన్ విత్ చూడండి ఇక్కడ స్టేజ్ 2 ఆఫ్ జిఆర్ఏపి. సో రేపు మీరు న్యూస్ ఐటమ్స్లో చదువుతున్నాం, లేకపోతే ఎప్పుడైనా న్యూస్ వింటున్నప్పుడు కానీ, లేకపోతే మళ్ళీ ఇంకెక్కడైనా చదువుతున్నప్పుడు కానీ ఇలా స్టేజ్ 1 ట్రిగ్గర్ చేశారు, స్టేజ్ 2 ట్రిగ్గర్ చేశారంటే యూ షుడ్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్ అనమాట. సో స్టేజ్ 2 జిఆర్ఏపిని మనకి ట్రిగ్గర్ అయితే కనుక చేస్తున్నారు. ఏమేం చేస్తారు దీంట్లో మెజర్స్? వాటర్ స్ప్రింక్లింగ్ చేయడము. సో టు కంట్రోల్ ద రోడ్ డస్ట్ విల్ బీ ఇంక్రీస్డ్ అక్రాస్ ద సిటీ. నెక్స్ట్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ద ఢిల్లీ విల్ డిప్లాయ్ 6,200 అడిషనల్ వర్కర్స్ని అయితే కనుక డిప్లాయ్ చేస్తారంట టు క్లీన్ ద రోడ్ డస్ట్. మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి డస్ట్ అంతటినీ కూడా క్లీన్ చేయడానికి స్ప్రింక్లింగ్ యాక్టివిటీస్ని పర్టికులర్లీ అటు పొల్యూషన్ హాట్స్పాట్స్ అంటే ఎక్కడైతే ఇంకా ఎక్కువ విపరీతంగా ఉంటుందో అక్కడ మనకు కంట్రోల్ చేయడానికి. అండ్ డస్ట్ సప్రెసెంట్ పౌడర్ని విల్ బి మిక్స్డ్ విత్ దట్ ఆఫ్ ద వాటర్ టు ఫర్దర్ కర్బ్ ద డస్ట్ పొల్యూషన్. సో ఈ యొక్క డస్ట్ పొల్యూషన్ అంతటినీ కూడా కంట్రోల్ చేయడానికి మనకి ఈ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ మెజర్స్ ఏం తీసుకుంటారు? ది గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ టు డిస్కరేజ్ ప్రైవేట్ వెహికల్ యూసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో విల్ యాడ్ 40 more trips టు ఇట్స్ 4,200 కరెంట్ డైలీ ట్రిప్స్ స్టార్టింగ్ వెన్స్డే. రోజుకి మనకి ఢిల్లీ మెట్రో మనం తీసుకున్నట్లయితే 4,200 ట్రిప్స్ని మనకి ఏంటి అంటే చేయడం జరుగుతుంది. అడిషనల్గా ఇంకో 40 more ట్రిప్స్ని అయితే కనుక యాడ్ చేస్తారట. అండ్ ద ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిటీసీ ఇట్ విల్ రెడ్యూస్ ద ఇంటర్వెల్ బిట్వీన్ ద బస్ సర్వీసెస్ సో దట్ టు ఎంకరేజ్ ద మోర్ అండ్ మోర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్. సో అంటే ద మోర్ ఫ్రీక్వెంట్లీ దే విల్ హ్యావ్ ద బస్సెస్ అనమాట. అండ్ దెన్ అదర్ మెజర్స్ ఏంటి? పార్కింగ్ అండ్ అదర్ రిస్ట్రిక్షన్స్. Discussions are underway to raise the parking charges or explore other measures in order to discourage the private vehicle usage. అంటే ప్రైవేట్ వెహికల్ యూసేజ్ని తగ్గించి పీపుల్ అందరూ కూడా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కనుక యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఢిల్లీ హ్యాస్ ఆల్సో రీచ్డ్ అవుట్ టు అదర్ ఎన్సీఆర్ స్టేట్స్ అర్జింగ్ దెమ్ టు ప్రివెంట్ ద డీజిల్ బసెస్ ఫ్రమ్ ఎంటరింగ్ ద నేషనల్ క్యాపిటల్ టు ఫర్దర్ రెడ్యూస్ ద వెహికులర్ పొల్యూషన్. ఇవన్నీ మెజర్స్ కూడా ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఈ విధంగా మనకి ఇది వచ్చినప్పుడు మనకి ఈ విధంగా పొల్యూషన్ వర్షన్ అయిపోయినప్పుడు ఈ మెజర్స్ అన్నీ కూడా ట్రిగ్గర్ చేస్తారు. నౌ వాట్ ఈజ్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ జిఆర్ఏపి ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. జిఆర్ఏపి అంటే ఏంటో చూడండి. జిఆర్ఏపి మీన్స్ అబ్రివేషన్ ఏంటి? గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని అర్థం మనకి. ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ which are designed to curb the reducing air pollution, worsening air pollution once the air quality index, that is AQI, reaches a certain threshold levelsకి రీచ్ అయిపోయినప్పుడు మనకి ఇమీడియట్గా ఈ యొక్క జిఆర్ఏపి ట్రిగ్గర్ అవ్వడం జరుగుతుంది. సో హౌ ద స్టేజెస్ ఆర్ యాక్టివేటెడ్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టేజ్ 1 విల్ బి ట్రిగ్గర్డ్ వెన్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈజ్ ఇన్ ద ఏ కేటగిరీలో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ పూర్ కేటగిరీ. ఎస్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ద పూర్ కేటగిరీ దెన్ ఇమీడియట్లీ స్టేజ్ 1 మెజర్స్ అయితే కనుక ట్రిగ్గర్ చేస్తారు. ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ వన్ సచ్ మెజర్ విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్. దెన్ స్టేజ్ 2, 3 and 4 are activated ahead of AQI reaching very poor category, సివియర్ కేటగిరీ అండ్ సివియర్ ప్లస్ కేటగిరీ రీచ్ అయినప్పుడు ఆ పలానా స్టేజెస్ని మనం ఏంటి అని అంటే కనుక ట్రిగ్గర్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దిస్ ఈజ్ ఏ క్యూములేటివ్ మెజర్స్ అండి ఇవి మనకి. అంటే ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎయిర్ పూర్ కేటగిరీలో ఉంది ఎయిర్ క్వాలిటీ అంటే ఇప్పుడు ఏం చేశారు? స్టేజ్ 1లో ట్రిగ్గర్ అయ్యి వాటి మెజర్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి వెరీ పూర్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఏం ట్రిగ్గర్ అవ్వాలి? స్టేజ్ 2 ట్రిగ్గర్ అవ్వాలి. స్టేజ్ 2లో ఉన్నటువంటి మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే స్టేజ్ 1 మెజర్స్ ఆగిపోయి స్టేజ్ 2 మెజర్స్ ఇంప్లిమెంట్ అవుతాయని అర్థం కాదు. స్టేజ్ 1తో పాటుగా ఎడిషనల్ మెజర్స్ స్టేజ్ 2. అండ్ అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ కేటగిరీలోకి వెళ్ళిపోతే S3, S1 మెజర్స్ ఇన్ ప్లేస్ ఉంటాయి, S2 మెజర్స్ రన్నింగ్లో ఉంటాయి అండ్ అడిషనల్గా S3 మెజర్స్ యాడ్ అవుతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ద క్యూములేటివ్ మెజర్మెంట్ అంటే అర్థం అది. The measures under the each stage will remain in effect even when the next stage is activated, thereby ensuring a క్యూములేటివ్ ఇంప్లిమెంటేషన్ ఉండే విధంగా మనం ఏంటి అని అంటే కనుక చేయడం జరుగుతుంది. జిఆర్ఏపి ఎప్పుడు తీసుకుని వచ్చారు మీకు ఆల్రెడీ తెలుసు. ఇట్ వాజ్ ఫస్ట్ నోటిఫైడ్ ఇన్ 2017. ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ బేస్డ్ అపాన్ ఏ ప్లాన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏంటంటే కనుక ప్లాన్ని తీసుకురావడం జరిగింది. 2017లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కనుక వచ్చిందండి. నౌ కరెంట్ ఇంప్లిమెంటేషన్. జిఆర్ఏపిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు?
సిన్స్ ద 2021 ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ CAQM, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ has been responsible for implementing the GRAP in the National Capital Region and adjoining areas as per the CAQM Act 2021. అంటే ఇంతకు ముందు ఉండేటువంటి బాడీ EPCA అనేటువంటి బాడీ మనకి అరౌండ్ 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ బాడీ ఈజ్ కంప్లీట్లీ లైక్ అవుట్డేటెడ్, ఇట్ ఈస్ ఇన్ఎడిక్వేట్ అని చెప్పి కొత్త బాడీని, దట్ ఈజ్ నోన్ యాజ్ CAQM అనేటువంటి బాడీని మనకి తీసుకుని రావడం అయితే కనుక జరిగిందండి. ఈ రోజున మనకి GRAP ఇంప్లిమెంట్ చేసేది CAQM అనేటువంటి బాడీనే. The commission will oversee the coordination, research and the solutions to manage the air quality. It can also even issue the directions and address the complaints to improve the air quality. ఓవరాల్ లీడర్షిప్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ హెడెడ్ బై ఎ ఫుల్ టైమ్ చైర్పర్సన్ విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఆర్ 25 years ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఉండాలి CAQMని లీడ్ చేసేటువంటి పర్సన్స్కి. ఎస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నవ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని పొల్యూటెంట్స్ని మనకి మెజర్ చేస్తారు, ఇన్ఫ్యాక్ట్ వాట్ ఆర్ దోస్ పొల్యూటెంట్స్. సో ఈ హియర్ దే యూ కెన్ సీ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ దేర్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్ బికాస్ దట్ వాజ్ అ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్డ్ బై UPSC లాస్ట్ టైం. సో హియర్ మనకి ఏంటి అని అంటే కనుక ద ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ ఏమేంటి అనేటువంటిది మనం మెన్షన్ చేయడం జరిగింది కదా. సో దాని గురించి మీరు తెలుసుకోవాలి. దెన్ GRAP ఏంటో తెలుసుకోవాలి, CAQM అంటే ఏంటో తెలుసుకోవాలి, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్ అండి. నౌ లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ పాకిస్తాన్ రెన్యూ ద ప్యాక్ట్ ఆన్ కార్తార్పూర్ కారిడార్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. ఎస్ అండి, ఇండియా పాకిస్తాన్ రెన్యూ ద ప్యాక్ట్ ఆన్ కార్తార్పూర్ కారిడార్. సో ఈ యొక్క కార్తార్పూర్ కారిడార్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ఏ కారిడార్ విచ్ ఇస్ ఆఫ్ లెంగ్త్ అరౌండ్ 4 kilometers అనమాట. సో మనకి ఏంటంటే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి కార్తార్పూర్ ష్రైన్ని విజిట్ చేయడానికి, కార్తార్పూర్ ష్రైన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఫేమస్ ష్రైన్. సో విచ్ ఈస్ ఫర్ అబౌట్ మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక సో ద ఫౌండర్ ఆఫ్ సిక్కిజం దట్ ఈజ్ గురు నానక్ దేవ్. సో తన యొక్క 18 years ఆఫ్ హిజ్ లైఫ్, ద లాస్ట్ 18 years ఆఫ్ హిజ్ లైఫ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడే స్పెండ్ చేశారు అని చెప్పేసి, లాస్ట్ 18 years ఆఫ్ హిజ్ లైఫ్ ఇక్కడే స్పెండ్ చేశారని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ష్రైన్ మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఒక కారిడార్ని మనం కన్స్ట్రక్ట్ చేసాం అనమాట. సో దట్ మన యొక్క ఇండియన్ సిక్ పీపుల్ ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి కార్తార్పూర్ ష్రైన్ని మనకి ఏంటి అని అంటే కనుక విజిట్ చేసుకోవడానికి 2019లో విచ్ ఈస్ ద ఇయర్ ఈజ్ యాజ్ వెల్ వెరీ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే దట్ వాజ్ ద 550th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద గురు నానక్ దేవ్ అనమాట. సో హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ సిక్కిజం మనకి ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 2019లో మనకి ఈ యొక్క కారిడార్ని విచ్ ఇస్ ఆఫ్ అబౌట్ 4 kilometers మనకైతే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇట్ వాజ్ ఓపెన్డ్ అప్ ఫర్ ద పిలిగ్రిమ్స్, మనకి ఏంటంటే వీళ్ళు విజిట్ చేయడానికి. సో దట్ ఫ్రమ్ ద ఇండియా నుంచి మనకి వీసా ఫ్రీ మూమెంట్, ఎటువంటి వీసా అవసరం లేకుండా జస్ట్ విత్ ద పర్మిట్ ఉంటే సరిపోతుంది. సో దీస్ పీపుల్ కెన్ విజిట్. బట్ కానీ ఈ యొక్క అగ్రిమెంట్ మనకి ఏంటంటే కేవలం 5 years వరకు మాత్రమే చేసుకోవడం జరిగింది. సో దిస్ అగ్రిమెంట్ 2019లో చేసుకున్నారనమాట ఈ అగ్రిమెంట్ని. మరి ఆల్రెడీ టైం అయితే కనుక అయిపోయిందని చెప్పేసి మళ్ళీ నౌ దే హ్యావ్ రెన్యూడ్ ద ప్యాక్ట్ ఫర్ ద నెక్స్ట్ 5 years. 2029 వరకు కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎటువంటి అన్ఇంటరప్టెడ్ యాక్సెస్ ఉండే విధంగా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మనకి ఈ యొక్క అగ్రిమెంట్ని అయితే కనుక రెన్యూ చేసుకున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఎస్, this is something related to the important perspective between India and as well as Pakistan. So at a time when the మనకి పాకిస్తాన్ రీసెంట్గా మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ అయితే కనుక రీసెంట్గా విజిట్ చేయడం అయితే జరిగింది టు అటెండ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ SCO సమిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్. సో విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి సమిట్ని అటెండ్ చేయడానికి మనకి ఈ యొక్క మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే విజిట్
చేశారు. సో అలాంగ్ విత్ దట్ విజిట్ ఇట్ హ్యాస్ బీన్ రెన్యూడ్ యాజ్ వెల్. లెట్స్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఇండియా అండ్ పాకిస్తాన్ రెన్యూ ద ప్యాక్ట్ ఆన్ కార్తార్పూర్ కారిడార్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, దట్ ఈస్ ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్స్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయొచ్చండి. ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ రెన్యూడ్ దేర్ అగ్రిమెంట్ టు ఆపరేట్ ద కార్తార్పూర్ కారిడార్ ఫర్ అనదర్ 5 more years. So that to facilitate the pilgrimage from that of India to the కార్తార్పూర్ షహీబ్ గురుద్వారా ఇన్ పాకిస్తాన్. మనకి ఈ యొక్క కార్తార్పూర్ ష్రైన్ ఉంది కదా మనకి. See here you can see this is a representational image. ఓకే, సో ఇది మనకి విజిట్ చేయడానికి మనకైతే కనుక యాక్సెస్ ఉండే విధంగా మనకి అగ్రిమెంట్ అయితే చేయడం జరిగింది. ఒరిజినల్ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశారు? 2019లో సైన్ చేశారు. ద ఒరిజినల్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఆన్ 21st October 2019. ఇట్ వాజ్ వ్యాలిడ్ జస్ట్ ఫర్ 5 years మాత్రమే అప్పుడు చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ఏమి హెల్ప్ చేస్తుంది? ఇట్ ఎనేబుల్స్ వీసా ఫ్రీ మూమెంట్ ఆఫ్ ద ఇండియన్ పిలిగ్రిమ్స్ టు విజిట్ ద గురుద్వారా దర్బార్ సాహిబ్ కార్తార్పూర్ ఇన్ పాకిస్తాన్స్ నారోవాల్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ద ఇండియాస్ దేరా బాబా నానక్ ఇన్ పంజాబ్. మన యొక్క పంజాబ్ దేరా బాబా నానక్ దగ్గర నుంచి కనెక్ట్ చేస్తూ ఈ కారిడార్ని వేయడం జరిగింది. సో విట్ కనెక్ట్స్ మనకి ఈ యొక్క గురుద్వారా దర్బార్ సాహిబ్ కార్తార్పూర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద నారోవాల్ డిస్ట్రిక్ట్ అండి. This renewed agreement extends the operation until now 2029. So because renew చేసుకున్నారు కాబట్టి, thereby ensuring uninterrupted access టు దట్ ఆఫ్ ద ష్రైన్. సో అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ష్రైన్కి మన యొక్క ఇండియన్ పిలిగ్రిమ్స్కి ఎవరికి కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అగ్రిమెంట్ని రెన్యూ చేశారు. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎ డిప్లొమాటిక్ సిగ్నిఫికెన్స్ మనం అయితే కనుక చెప్పచ్చు. దిస్ రెన్యువల్ ఫాలోస్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ విజిట్ టు పాకిస్తాన్ డ్యూరింగ్ ద SCO షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ మనకి ఏంటంటే పాకిస్తాన్లో జరుగుతోంది. అక్కడికి ఈయనైతే విజిట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి వేర్ హీ ఇంటరాక్టెడ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్. సో వీళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక అటెండ్ చేయడం అయితే జరిగిందండి. దెన్ దేర్ వాజ్ వన్ స్మాల్ డిస్ప్యూట్ అయితే ఉందండి. సర్వీస్ ఫీ అయితే కనుక పే చేయాలన్నమాట. ఎవరెవరైతే పిలిగ్రిమ్స్ వెళ్తారో సో వాళ్ళు సర్వీస్ ఫీ అయితే కనుక పే చేయాలి. పాకిస్తాన్ గవర్నమెంట్ తోటి మనం ఏంటంటే ఈ సర్వీస్ ఫీని కూడా వేవ్ ఆఫ్ చేయించడానికి ప్రయత్నించాము. బట్ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కనుక ఈ యొక్క బిల్డింగ్ రిఫర్బిష్మెంట్కి దీనికి కూడా మాకు చాలా ఖర్చు అయింది, మరి పెట్టినటువంటి ఆ ఖర్చులన్నీ కూడా మాకు అయితే కనుక వెనక్కి రావాలి. దట్స్ ద రీజన్ వీఆర్ లీవింగ్ ద సర్వీస్ ఛార్జ్ అని చెప్పి సర్వీస్ ఫీ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ద న్యూ ఢిల్లీ అటెంప్టెడ్ బట్ ఇట్ ఫెయిల్డ్ to convince the Pakistan to waive the $20 service fee which is around 1,680 rupees per pilgrim pay చేయాలన్నమాట అక్కడ వాళ్ళకి సర్వీస్ ఫీ కింద. పాకిస్తాన్ డిఫెండెడ్ ద ఛార్జ్ సైటింగ్ ఇట్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ $7 million ఆన్ ద రిఫర్బిష్మెంట్ ఆఫ్ ద కార్తార్పూర్ గురుద్వారా. ఈ యొక్క కార్తార్పూర్ గురుద్వారాని మేము ఏంటి అని అంటే కనుక రిఫర్బిష్మెంట్ చేయడానికి మాకు చాలా ఖర్చు అయింది ఎక్స్పెండిచర్, అందుకని చెప్పేసి మేము సర్వీస్ ఛార్జ్ అయితే లేవీ చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద కార్తార్పూర్ కారిడార్ ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2019లో దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగారు. మళ్ళీ రెన్యువల్కి వచ్చింది కదా, ఖచ్చితంగా మనకి ఏంటంటే దీని మీద కూడా మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ది కార్తార్పూర్ కారిడార్ వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ ఎప్పుడమ్మా 2019లో ఇనాగరేట్ చేశారు. టు మార్క్ ద 550th birth anniversary of the Guru Nanak Dev, who is the founder of Sikhism. So founder of Sikhism Guru Nanak Dev యొక్క 550th birth anniversary సందర్భంగా మనకి ఏంటంటే ఈ కారిడార్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ కారిడార్ మనకి ఏంటంటే ఇట్ కనెక్ట్స్ దేరా బాబా నానక్ ఇన్ ద ఇండియా విత్ దర్బార్ సాహిబ్ గురుద్వారా ఇన్ ద నారోవల్ పాకిస్తాన్. నారోవల్ డిస్ట్రిక్ట్ పాకిస్తాన్లో దర్బార్ సాహిబ్ గురుద్వారాని మనకి ఏంటంటే మీట్ అవుతూ దిస్ కారిడార్ ఈస్ ఆఫ్ అరౌండ్ 4 kilometers. అంటే ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి ఒక 2 kilometers ఇండియా వైపుకి, ఒక 2 kilometers పాకిస్తాన్ వైపుకి మనకైతే కనుక ఉంటుందండి. ద పిలిగ్రిమ్స్ బికాజ్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ వల్ల మనకి ఏంటంటే దే నీడ్ ఓన్లీ జస్ట్ ఏ పర్మిట్ ఓన్లీ టు విజిట్ ద గురుద్వారా. దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ వీసా అట్ ఆల్. ఎటువంటి వీసా కూడా అవసరం లేకుండా వీళ్ళు ఏంటంటే కనుక విజిట్ చేయొచ్చు. దిస్ కారిడార్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్, thereby increasing the goodwill between the
two nations despite political tensions. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, సో దేర్ ఆర్ హ్యూజ్ పొలిటికల్ టెన్షన్స్ అండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ as పాకిస్తాన్ హ్యావ్ బీన్ స్ట్రెయిన్డ్ అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పాకిస్తాన్ బీయింగ్ స్పాన్సరింగ్ ద టెర్రరిజం. పాకిస్తాన్ మనకి ఏంటంటే కనుక టెర్రరిజంని మనకి స్పాన్సర్ చేస్తోంది అని చెప్పేసి, సో వీ హ్యావ్ కట్ ఆఫ్ ద రిలేషన్ విత్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్. సో వీ విల్ నాట్ హ్యావ్ ద బైలాటరల్ టాక్స్ అంటిల్ ద పాకిస్తాన్ గివ్ అప్ ద టెర్రరిజంని విడిచిపెట్టి డెవలప్మెంటల్ పాత్లోకి, పీస్ పాత్లోకి వచ్చేంత వరకు కూడా మేము పాకిస్తాన్ తోటి బైలాటరల్ టాక్ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్ పర్టికులర్ పాయింట్ అండి. అయితే ఇన్ దిస్ అలాంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఈ విధమైనటువంటి కార్తార్పూర్ కారిడార్ రిలీజియస్ ఇది మనకి ఏంటంటే ఖచ్చితంగా ఇట్ కెన్ బి డెఫినెట్లీ బి ఏ సింబల్ ఫర్ ద పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ ఇంక్రీజ్ ద హోప్ దట్ పొలిటికల్ టెన్షన్స్ విల్ ఆల్సో బి ఈజ్డ్ డౌన్ ఇన్ ద ఫ్యూచర్. Yes, this was the next important article that you are expected to know. Let us move to that of the third one. Moving to the third article, before that there was a small announcement అండి. మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 30,000, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్ ఓన్లీ. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా మీరు ఏంటి అంటే ఖచ్చితంగా మీకు ఈ కోర్స్ అయితే కనుక డెఫినెట్లీ ఎన్రిచ్ అవుతుంది. ఈ ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్లీ అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్, ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 25,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 20,000 రూపీస్ ఓన్లీ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, లెట్ us మూవ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. IMF, International Monetary Fund, retains the India's growth projection at 7% for the financial year 25. So this is something a positive aspect అండి మనకి. సో మనకి రీసెంట్గా IMF వాళ్ళు some important report called as వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేటువంటి రిపోర్ట్ని మనకైతే కనుక పబ్లిష్ చేయడం జరిగింది. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ గ్రోత్ ఫోర్కాస్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే కనుక ద IMF హ్యాస్ మెయింటైన్డ్ ఇట్స్ జూన్ గ్రోత్ రేట్ ప్రాజెక్ట్స్ for India in its latest WO released on Tuesday to kick off the World Bank and IMF annual meetings in Washington. This multilateral lender expected India to grow at 7% in the current fiscal year ending March 1, 2025 and 6.5% in the next fiscal year. So the world output was expected to grow at 3.2%. Yes, let us read the important points. సో ద IMF ఇన్ ఇట్స్ లేటెస్ట్ రిపోర్ట్ కాల్డ్ యాజ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, మనకి ఇదే విధంగా అడుగుతారండి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేటువంటి రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారని చెప్పేసి ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. అండ్ అలాగనే మొన్న రీసెంట్గా మనకి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని కూడా మనకి పబ్లిష్ చేయడం జరిగింది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు? ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని పబ్లిష్డ్ బై ద వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ పబ్లిషెస్ దిస్ రిపోర్ట్ కాల్డ్ యాజ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇట్ మెయింటైన్డ్ ద ఇండియాస్ ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ అట్ 7% ఫర్ ద ఫిజికల్ ఇయర్ 24-25. సో ఓకే, రిలీజ్డ్ డ్యూరింగ్ ద IMF యాన్యువల్ మీటింగ్స్ మనకి. సో విత్ రెస్పెక్ట్ టు గ్రోత్ రేట్స్ మనకి ఇక్కడైతే కనుక మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ద గ్రోత్ రేట్ రిఫ్లెక్ట్స్ ద ఎగ్జాషన్ ఆఫ్ ద పెంటప్ డిమాండ్ అక్యుములేటెడ్ డ్యూరింగ్ ద పాండమిక్ రికవరీ ఫేజ్. గ్లోబల్ గ్రోత్ ప్రొజెక్షన్స్ని కూడా మనకైతే కనుక మెన్షన్ చేశారు. లైక్ గ్లోబల్ GDP అనేటువంటిది ఎంత ఉంటుంది, మనకి యునైటెడ్ స్టేట్స్ ఎంతతో గ్రో అవుతుంది అనేటువంటిది మనకి మెన్షన్ చేశారు. విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్లేషన్ అప్డేట్ విషయానికి వస్తే కనుక ద IMF నోటెడ్ ఏ గ్లోబల్ రిడక్షన్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ బట్ వార్న్డ్ దట్ ప్రైజ్ ప్రెజర్స్ విల్ కంటిన్యూ టు ఎఫెక్ట్ ద సమ్ ఎకానమీస్. సో ఈ బ్యాక్డ్రాప్లో మనకి ఏంటి అని అంటే కనుక అసలు ఓవరాల్ IMF యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి మనం అయితే కనుక అర్థం చేసుకోవాలండి. సో ద IMF గురించి మనం తీసుకుంటే ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1944.
ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట, సంథింగ్ కాల్డ్ యాజ్ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి. అండ్ ఇట్ బిగాన్ ఇట్స్ ఆపరేషన్స్ ఆన్ March 1st, 1947. Then is India a member of this particular international institution? Yes, India is one of the founding members of the International Monetary Fund అండి, విత్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి అయితే కనుక ఉంటాయి. మెంబర్ కంట్రీస్ వచ్చేసి 190 కంట్రీస్ ఈ యొక్క ఐఎంఎఫ్లో మనకి అయితే కనుక ఉన్నాయి. సో ఐఎంఎఫ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఇది మనకి. సో లోన్స్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ బాడీ మనకి. లైక్ ఎప్పుడైనా మానిటరీ కోఆపరేషన్ ఇంక్రీజ్ చేయడానికి, లేకపోతే ఏదైనా కంట్రీ సో బీఓపీ క్రైసిస్ అంటారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అది ఎన్ష్యూర్ చేయడానికి, ఈ క్రైసిస్ సిచ్యువేషన్స్ నుంచి దాటుకోవడానికి కూడా ఐఎంఎఫ్ ఏం చేస్తుంది అని అంటే కనుక లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మోస్ట్ రీసెంట్లీ పాకిస్తాన్కి ప్రొవైడ్ చేస్తున్నారు, శ్రీలంక, మన నైబరింగ్ కంట్రీస్కి కూడా మనకి ఏంటంటే కనుక దే ఆర్ టేకింగ్ దిస్ బెయిల్ అవుట్ ప్యాకేజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఐఎంఎఫ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఫెసిలిటేట్ చేయడము, ఎంకరేజ్ ద హై ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడము, ఇవన్నీ కూడా ఐఎంఎఫ్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశాలు అనమాట, ఆబ్జెక్టివ్స్ వచ్చేసి మనకి. ఐఎంఎఫ్ గవర్నెన్స్ గురించి ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే, ఐఎంఎఫ్ ఈజ్ హెడెడ్ బై ఎ మేనేజింగ్ డైరెక్టర్ అండి, హూ ఈజ్ ఎలెక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5-year టర్మ్ బై ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఐఎంఎఫ్లో మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ వీ హ్యావ్ ద బీఓజీ, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అని ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈబీ, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అని ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ విల్ అపాయింట్, సో దే విల్ ఎలెక్ట్ ద మేనేజింగ్ డైరెక్టర్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ వీ హ్యావ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. Board of Governors is the highest decision making body in the IMF and it consisting of one governor and as well as alternate governor from the each member country, like usually the finance minister or the central bank head. So generally మనకి ఏంటంటే కనుక ప్రతి దేశం నుంచి వాళ్ళ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేకపోతే కనుక సెంట్రల్ బ్యాంక్ హెడ్, ద ఆర్బీఐ గవర్నర్ కానీ మన కంట్రీలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక సో దే విల్ బి ద మెంబర్ హూ ఈజ్ రిప్రజెంటింగ్ దట్ పర్టికులర్ కంట్రీ ఇన్ ద ఐఎంఎఫ్. అండ్ వన్ గవర్నర్ అండ్ ఆల్టర్నేట్ గవర్నర్, ఎందుకంటే కనుక వన్ గవర్నర్ ఎప్పుడైనా కూడా మనకి అవైలబుల్గా లేనప్పుడు, రిప్రజెంట్ చేసే సిచ్యువేషన్లో లేనప్పుడు, ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్టర్నేట్ గవర్నర్ విల్ రిప్రజెంట్ దట్ పర్టికులర్ కంట్రీ ఇన్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఎగ్జిక్యూటివ్ బోర్డు మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఏ 24-member బాడీ అండి, దట్ మేనేజెస్ ద ఐఎంఎఫ్స్ డే టు డే ఆపరేషన్స్. డైలీ ఆపరేషన్స్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే కనుక ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు వాళ్ళు డైలీ ఆపరేషన్స్ని మేనేజ్ చేయడము అండ్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ని, ఎండీని మనకి ఏంటంటే కనుక ఎలెక్ట్ చేసుకోవడం కూడా ఐఎంఎఫ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ, ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క. అండ్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ద కీ రిపోర్ట్స్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో అదే రిపోర్ట్ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని పబ్లిష్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజికల్ మానిటర్ రిపోర్ట్ అని చెప్పేసి పబ్లిష్ చేస్తారు. సో దీస్ ఆర్ ద కీ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ విచ్ ఆర్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద ఐఎంఎఫ్. ఎస్, అయితే ఈవెన్ యూ షుడ్ అండర్స్టాండ్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మనకి. అయితే ఈ యొక్క ఐఎంఎఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ వెస్ట్రన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క డామినేషన్ని తగ్గించుకోవడానికి, అంటే వాళ్ళ మీద డిపెండెన్సీని తగ్గించడానికి మన యొక్క ఏషియన్ కంట్రీస్ డిఫరెంట్ బ్యాంక్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఐబి అంటారు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటారు. దెన్ వీ హ్యావ్ ఎన్డిబి స్టాండ్స్ ఫర్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి మనకి ఈ డిఫరెంట్ సెట్ ఆఫ్ బ్యాంక్స్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం అయితే కనుక జరిగింది. దెన్ యాజ్ ఐ సెడ్ ఐఎంఎఫ్ ప్రొవైడ్ ద లెండింగ్, లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయండి, అంటే ఒకటే కంట్రీకి అన్ని కంట్రీస్కి సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. ఒక్కొక్క కంట్రీకి డిపెండింగ్ అపాన్ ద నీడ్ మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు డిపెండింగ్ అపాన్ ద టెన్యూర్, సో ఎంత టెన్యూర్ లోన్ కావాలి, ఎంత నీడ్, ఎంత అవసరం ఉందన్న దాన్ని బట్టి మనకి ఏంటంటే డిఫరెంట్ లెండింగ్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాండ్ బై అగ్రిమెంట్ అంటారు. వీ హ్యావ్ ద సంథింగ్ కాల్డ్ ఎస్బిఏ. ఇట్ ప్రొవైడ్స్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద కంట్రీస్ విచ్ ఆర్ ఫేసింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్. సో బీఓపీ ఇష్యూస్ ఉన్నటువంటి దేశాలకి మనకి ఏంటి అని అంటే కనుక మనకి ఏం చేస్తుంది ఐఎంఎఫ్, అలాంటి వాళ్ళకి ఎస్బిఏ అనేటువంటి లెండింగ్ మెకానిజం ఛానల్లో మనకి లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి ఇస్తారు? అడ్వాన్స్డ్, ఎమర్జింగ్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్కి మనకి ఈ యొక్క లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ అరౌండ్ 24 months
సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఈఎఫ్ఎఫ్. ఈ ఛానల్ అండర్లోనే మనకి రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళకి అరౌండ్ $7 బిలియన్ లోన్ అయితే కనుక అప్రూవ్ అయితే కనుక చేశారండి. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీస్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి మనకు అడుగుతారు, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని. యూ షుడ్ బి వెరీ క్లియర్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద IMF. So extended fund facility is designed for those countries which are facing the medium to long term balance of payment problems. ఇక్కడ మనకి లోన్స్ వచ్చేసి ఏంటంటే దే విల్ బి రీపేడ్ లైక్ ఓవర్ 4.5 year to 10 year ఇన్ ద 12 సెమీ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో, 4.5 నుంచి 10 ఏళ్లలో, అంటే కొంత లాంగ్ టర్మ్ అనమాట. వెన్ కంపేర్డ్ విత్ ద SBA, సో స్టాండ్ బై అగ్రిమెంట్తో కంపేర్ చేసుకుంటే కనుక ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అండర్లో ఇచ్చేటువంటి లోన్స్ ఏంటంటే రీపేమెంట్ టెన్యూర్ కొంత లాంగ్ టర్మ్ అయితే కనుక మనకి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ అదర్ ఇంపార్టెంట్ వన్. సో ఇన్ దిస్ మనకు కాంటెక్స్ట్లో మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ ఏమైనా ఒకటి అడగాలి అని అనుకుంటే GS పేపర్ 2 అండర్లో ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ IMF in stabilizing the global economies and also discuss its relevance for India in promoting the economic growth. So రోల్ ఆఫ్ IMF ఇన్ స్టెబిలైజింగ్ ద గ్లోబల్ ఎకానమీస్ని స్టెబిలైజ్ చేయడంలో IMF రోల్ ఏంటి, అండ్ అలాగే వాట్ ఈస్ ద రిలవెన్స్ ఫర్ ఇండియా ఇన్ ప్రమోటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి అడుగుతున్నారు. దిస్ యూ కెన్ డెఫినెట్లీ అటెంప్ట్ అండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ సిమిలర్ టు లైక్ దిస్ ఫ్రమ్ ద IMF. లెట్ us go to the next important article. On Section 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దీనికి సంబంధించి సెక్షన్ 6A అంటే ఏంటి, సో అండ్ దీనికి సంబంధించిన స్టోరీ మొత్తం లైక్ సెక్షన్ 6A ఏంటి, సిటిజన్షిప్ యాక్ట్ ఏంటి, NRC ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎస్టర్డేస్ ఎడిటోరియల్ అనాలిసిస్లో మనం అయితే కనుక క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఏ డెడికేటెడ్ 1 hour వీడియో ఈజ్ దేర్ ఫర్ యూ టు కాంప్రిహెన్సివ్లీ అండర్స్టాండ్ ద సెక్షన్ 6A. సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఏంటి అనేటువంటి దాని గురించి మనకి కాంప్రిహెన్సివ్గా సురేష్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో టు గెట్ ద హోలిస్టిక్ అండర్స్టాండింగ్. బట్ హౌఎవర్ సో వీ డూ కవర్, సో ఇన్ ఏ బ్రీఫ్లో మనం ఏంటి అని అంటే కనుక కవర్ చేద్దాం ఈ పర్టికులర్ ఆర్టికల్ని. ఎస్, లెట్ us స్టార్ట్. ఎందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది అని అంటే కనుక, so we already know some basic points, right? Constitution of India is something which is a supreme law of the land అని మనం పిలుస్తాం. సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. ఒక పర్టికులర్ పర్సన్కి ఐడెంటిటీ ఈజ్ సంథింగ్ ఎవాల్వ్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సిటిజన్షిప్. సో తను ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ సిటిజన్షిప్, సో దట్ సిటిజన్షిప్ విల్ గివ్ సో దట్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు దట్ పర్టికులర్ కంట్రీ. అండ్ అలాగే ఎనీ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ ఓట్ వేయడానికి అన్నిటికీ కూడా మనకి సిటిజన్షిప్ ఈజ్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్. సిటిజన్షిప్ విలువ మనకి తెలియకపోవచ్చండి, బట్ దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ మయన్మార్ సో హూ ఆర్ నోన్ యాజ్ రోహింగ్యాస్ అంటారనమాట. దీస్ రోహింగ్యా రెఫ్యూజీస్ ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ ద రకైన్ స్టేట్ ఆఫ్ Myanmar. సో బట్ దీస్ పీపుల్ ఆర్ బీయింగ్ పర్సిక్యూటెడ్ దేర్. అక్కడ వీళ్ళందరినీ కూడా ఏంటి అని అంటే కనుక, సో దీస్ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్ అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు. అందుకని వీళ్ళు ఏంటంటే పక్కన ఉన్నటువంటి ఇండియాకి, బంగ్లాదేశ్కి కూడా ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని పారిపోతున్నారు. సో దీస్ ఆర్ ద పీపుల్, సో దే డోంట్ హ్యావ్ ఎనీ కంట్రీలెస్ పీపుల్ అనమాట. వీళ్ళకంటూ సెపరేట్ కంట్రీ లేదు, వీళ్ళకంటూ సెపరేట్ సిటిజన్షిప్ కూడా లేదు. దే నో ద వాల్యూ ఆఫ్ సిటిజన్షిప్. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ గురించి మనకైతే మాట్లాడిందా అంటే ఎస్, వీ డూ హ్యావ్ ద ప్రొవిజన్స్ అండి. లైక్ అండర్ ఆర్టికల్ నెంబర్ 5 to 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద సిటిజన్షిప్ రిలేటెడ్ ప్రొవిజన్స్. సిటిజన్షిప్కి సంబంధించి మనకి ఏంటంటే బై ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే అవర్ సిటిజన్స్ అనేటువంటిది సిటిజన్షిప్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి మెన్షన్ చేస్తూ, దెన్ దే హ్యావ్ ఎంపవర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ యాజ్ పార్లమెంట్. సో ద పార్లమెంట్ ఈజ్ నౌ empowered to pass a legislation టు విత్ రెస్పెక్ట్ టు సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. సిటిజన్షిప్ ఏ విధంగా తీసేయచ్చు, ఏ విధంగా కోల్పోతారు, ఒక పర్టికులర్ పర్సన్ ఏ విధంగా ఎక్వైర్ చేసుకోవచ్చు అనేటువంటి ఆస్పెక్ట్స్ గురించి ఒక పర్టికులర్ లా చేయడం గురించి మనకి పార్లమెంట్ హ్యాస్ బీన్ ఎంపవర్డ్ అండి. అకార్డింగ్లీ పార్లమెంట్ మనకి ఏం చేసింది, సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేటువంటి సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ని మనకి తీసుకుని వచ్చారు. సిటిజన్షిప్ యాక్ట్ 1955 అని చెప్పేసి.
సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము అస్సాం గురించి చూసుకున్నట్లయితే, విచ్ ఇస్ ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అండ్ విచ్ బార్డర్స్ విత్ ద కంట్రీ కాల్డ్ యాజ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ తోటి మనకైతే కనుక బార్డర్ అవుతుంది ఈ యొక్క అస్సాం స్టేట్ వచ్చేసి. బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ మనకి ఈ యొక్క అస్సాంలోకి మనకు వచ్చేస్తున్నారనమాట, ఎంటర్ అయిపోతున్నారు. బికాజ్ ఆఫ్ దాట్ ఏంటంటే కనుక ఈ యొక్క అస్సాంలో విపరీతమైనటువంటి ప్రొటెస్ట్స్ జరిగాయి. సో లైక్ వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్, మా యొక్క రిసోర్సెస్ని, మా యొక్క జాబ్స్ని, మా యొక్క ఇదిని మొత్తం అంతటిని కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారు, మా కల్చర్ని మేము కోల్పోతున్నాం, దీనివల్ల కల్చరల్ ఐడెంటిటీ అనేటువంటిది మాది కాంప్రమైజ్ అయిపోతుంది అని చెప్పి విపరీతమైనటువంటి వైలెంట్ ప్రొటెస్ట్ని క్యారీ అవుట్ చేశారనమాట. ఈ యొక్క ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేయాలి అని చెప్పేసి ఫైనల్లీ మనకి అరౌండ్ 1984-85లో మనకి ఏమైంది అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ అస్సాం అకార్డ్ అని చెప్పేసి మనకి సైన్ చేశారు. అస్సాం అకార్డ్ అని చెప్పి అస్సాం అకార్డ్ సైన్ చేసి మనకి ఏం చెప్పారు అని అంటే కనుక 1966 లైక్ జనవరి 1, 1966 కంటే ముందు ఎవరెవరైతే వచ్చారో అస్సాంలోకి, ఎవరెవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఇండియన్ సిటిజన్స్గా వాళ్ళని మనం ఏంటి అని అంటే డిక్లేర్ చేయడం జరిగింది. సో దే విల్ బి కన్ఫర్డ్ ద ఇండియన్ సిటిజన్షిప్. సో బిఫోర్ 1966 కంటే ఎవరు వచ్చారు, 1966 దగ్గర నుంచి 1971 వరకు అంటే మార్చ్ 25 సో ఓకే వరకు మనకి ముందు వరకు ఎవరు వస్తారో, ఈ మధ్యలో ఎవరు వచ్చారో పీపుల్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే కనుక అపాన్ సమ్ కండిషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని ఏంటి అని అంటే కనుక మనం ఫారినర్స్గా ట్రీట్ చేస్తాము. మన కంట్రీలో ఒక 10 years పాటు వాళ్ళు ఏంటి అని అంటే స్టే చేసినట్లయితే కనుక అప్పుడు వీళ్ళు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. దెన్ సిటిజన్షిప్ విల్ బి గ్రాంటెడ్. ఇంకా ఆఫ్టర్ 25 మార్చ్ 1961 ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కంప్లీట్లీ ఐడెంటిఫై చేసి దే ఆర్ ద ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వాళ్ళని కన్సిడర్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వాళ్ళని వెనక్కి పంపించేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్లాన్ అనమాట. ఇది మనకి ఎందులో యాడ్ చేశారు, సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్. ఎస్, సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ అండర్లో మనకి ఏంటంటే కనుక యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెక్షన్ 6Aని మనకి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారండి. దిస్ సెక్షన్ 6A ఈజ్ వైలేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో అని చెప్పేసి మనకి ఏంటంటే దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ అప్హోల్డ్, ఇట్ సెడ్ దట్ నో, సెక్షన్ 6A ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. దేర్ ఈజ్ నో రిఫరెన్స్, దేర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ సెక్షన్ 6A మనకి ఈ యొక్క కల్చరల్ ఐడెంటిటీని, మీ యొక్క కల్చరల్ ఐడెంటిటీని కోల్పోయేలా చేస్తోంది అనడానికి దేర్ ఈజ్ నో ప్రూవబుల్ ఎవిడెన్స్ అనేటువంటిది ఏమీ కూడా లేదు. సో ద ప్రాబ్లం ఇక్కడంతా కూడా ఏంటంటే కనుక అడ్మినిస్ట్రేటివ్ యొక్క డిలే. అంటే ఏంటి అంటే 1971 తర్వాత ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించేయడం అనే దాంట్లో ప్రాబ్లం ఉంది. సో ద గవర్నమెంట్ ఈజ్ ఫెయిలింగ్ టు డూ దాట్, గవర్నమెంట్ ఈజ్ ఫెయిలింగ్ టు ఐడెంటిఫై దాట్. సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ వెనక్కి పంపించేయడం ఒక్కటి కరెక్ట్గా చేసినట్లయితే కనుక సెక్షన్ 6A ఈజ్ అవుట్ రైట్లీ వ్యాలిడ్, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ లైక్ ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సీ అని చెప్పేసి మనకి ఏంటంటే క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్డ్ ఎలాబొరేషన్ మీకు మన యొక్క ఛానల్లో మీకు అయితే కనుక ఉంది, వేర్ యూ కెన్ లుక్ ఇన్ టు దట్. జస్ట్ ఇన్ ఏ బ్రీఫ్ వే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ అండి. సో లెట్ us read the important points with respect to this article. Then coming to the discussion, ఇది మీకు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నెన్స్, సిటిజన్షిప్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండర్లో మనకైతే కనుక వస్తుంది. ఇక్కడ మనకి యూపీఎస్సీ క్వశ్చన్ అయితే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి, లైక్ సెక్షన్ 6A కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెక్షన్ 6A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకు అడుగుతారు. అడిగే సెకండ్ స్టేట్మెంట్ ఏమడుగుతారంటే అకార్డింగ్ టు ద రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ సెక్షన్ 6A వాజ్ డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ వాజ్ స్ట్రైక్ ఆఫ్ బై ద సుప్రీం కోర్ట్ అని చెప్పేసి మనకి చెప్తారండి. అవుట్ రైట్లీ దట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో యూ నీడ్ టు బి వెరీ థరో. సెక్షన్ 6Aని సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అప్హోల్డెడ్ ఇట్ యాజ్ బై సేయింగ్ దట్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి మనకి. లెట్ us read some important points. The Supreme Court of India upheld the కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద సెక్షన్ 6A. దేనికి సెక్షన్ 6A ఇది? సిటిజన్షిప్ యాక్ట్ 1955కి త్రూ ఏ
4:1 majority judgment on October 18th. So okay, yes అండి, one small mistake, it was 2024 not 2023, by mistake it was printed 2024. Yes. So Section 6A originates from the Assam Accord of 1985, which aimed to address the influx of illegal migrants from the Bangladesh to Assam. So ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి వచ్చేటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ యొక్క సో ఫ్లోని మనకి ఏంటంటే కనుక అడ్రస్ చేయడానికి చేసినటువంటిది ఈ యొక్క అస్సాం అకార్డ్ అనేటువంటిది. సో వాట్ డస్ సెక్షన్ 6A is all about? It allows Indian citizenship to the migrants from East Pakistan, which is now Bangladesh, who entered Assam before January 1st, 1966 and lived here continuously. So January 1st, 1966 కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనము సిటిజన్షిప్ అయితే కనుక ఇండియన్ సిటిజన్షిప్ని కన్ఫర్ చేస్తాము. నౌ ద మైగ్రెంట్స్ హూ ఎంటర్డ్ బిట్వీన్ January 1st, 1966 and March 25th, 1971, they would receive the citizenship after living for 10 years. సో 10 సంవత్సరాల పాటు మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న తర్వాత నివసించిన తర్వాత వాళ్ళకి ఏంటంటే కనుక సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. బట్ వీళ్ళకి ఈ పీరియడ్లో ఈ 10 years పీరియడ్లో వాళ్ళకి ఎటువంటి ఓటింగ్ రైట్స్ కూడా ఉండవు. దెన్ ఆఫ్టర్ March 25th, 1971, migrants entering after March 25th, 1971, because the war was started in the this Bangladesh Operation Searchlight అని చెప్పేసి మనకి స్టార్ట్ చేశారు, are to be identified as foreigners and they should be deported back under the law. సో వీళ్ళందరినీ కూడా మనకి ఏంటంటే కనుక వెనక్కి పంపించేయాలి అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగిందండి. సో ఎందుకని ఛాలెంజ్ చేశారు? ద పిటిషనర్స్ లైక్ ఇంక్లూడింగ్ ద అస్సాం పబ్లిక్ వర్క్స్ అండ్ అస్సాం సన్మిళిత మహాసంఘ, దే ఆర్గ్యూడ్ దట్ సెట్టింగ్ ఎ డిఫరెంట్ కట్ ఆఫ్ డేట్ ఫర్ అస్సాం లైక్ March 25th compared to the India's national cut off date so is discriminatory in nature and it violates the right to equality. The petitioners also argued that Section 6A of Citizenship Act endangers the cultural identity of the indigenous Assami people and they impose an unfair burden on the Assam to handle the migration issues. సో మనకి ఏంటంటే 2 డిస్క్రిమినేటరీ గ్రౌండ్స్, నేషనల్కి ఒక కట్ ఆఫ్ పెట్టి అస్సాం వరకు మాత్రం ఇంకొక కట్ ఆఫ్ పెట్టడం, అది రైట్ టు ఈక్వాలిటీని మనకి ఏంటంటే వైలేట్ చేస్తుంది, విచ్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పడము. రెండోది వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో ది ఆర్గ్యూడ్ దట్ Section 6A ఆఫ్ సిటిజన్షిప్ ఎండేంజర్స్ వీళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీని కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో మనకి కాంప్రమైజ్ చేస్తోంది అని చెప్పేసి ఈ యొక్క పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుప్రీంకోర్టులో Section 6Aని ఛాలెంజ్ చేయడం జరిగిందండి. దెన్ వాట్ డస్ ద సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ ఏం చెప్పింది? The 4:1 judgment upheld Section 6A stating that regional considerations like Assam's unique issues can justify having differentiated rules for citizenship. So one size does not fit for all అన్నట్టుగా, because since Assam have some unique issues, having a differentiated rule for citizenship will definitely it will hold good. The majority people acknowledged the historical, humanitarian and political context under which the Assam Accord was signed and found that the provision is constitutionally valid. మనకి ఈ యొక్క పెట్టిన కట్ ఆఫ్ డేట్ కానీ లేకపోతే ఇది కానీ ఈ యొక్క కట్ ఆఫ్ కానీ ఇది కూడా ఆర్బిట్రరీగా లేదు, ఇట్ ఈస్ రీజనబుల్గానే మనకైతే పెట్టడం జరిగింది, టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ని అన్నిటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని మనకైతే చేయడం జరిగిందని చెప్పి మనకి చెప్తున్నారండి. Legitimizes the Section 6A, thereby providing the citizenship to the migrants who entered Assam before 1971 while maintaining the exclusion for the later entrants. It ensures identification of foreigners will follow the guidelines under the Assam Accord and the Citizenship Act. The judgment will prevent the application of the 1948 national cut-off date to Assam, which could have led to large-scale expulsions. అలా కాకుండా 1948 cut-off date పెట్టి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఏంటంటే కంప్లీట్లీ మనం పంపించేయాలి అని అంటే ఇట్ మే లీడ్ టు దట్ ఆఫ్ ద లార్జ్ స్కేల్ ఎక్స్పల్షన్స్. అలా కాకుండా Section 6Aని మనం ఏంటంటే కన్సిడరేషన్లోకి తీసుకోవటం వల్ల ఖచ్చితంగా అటు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీదన మనం ఏంటంటే కనుక సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నాము, ఇటు కంప్లీట్లీ మైగ్రెంట్ ఇన్ఫ్లక్స్ని కూడా మనం ఏంటంటే కనుక కంట్రోల్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక చెప్పడం జరుగుతుందండి బై అప్హోల్డింగ్ దిస్ జడ్జ్మెంట్. రిలేటెడ్ ఇష్యూస్ మనకు తీసుకున్నట్లయితే కనుక ద
judgment also emphasized the importance of something called as NRC, National Register of Citizens process for identifying the illegal migrants. అంతే కదా మరి ఇప్పుడు 1971 తర్వాత ఎవరెవరైతే అస్సాంలోకి మనకైతే కనుక వచ్చారో వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే ఎక్స్పల్షన్ చేసేయాలి, అంటే పంపించేయాలి వెనక్కి బంగ్లాదేశ్కి మనకి. సో వైల్ ద 2019 NRC update identified 19 million people as ineligible for citizenship, the process remains controversial and it is facing the implementation challenges. Yes. So these are the important points with respect to this particular article that you are expected to know. And let us move to the next one. Yes friends, before that there was one more announcement. NCERTs are very very important. So మనకి NCERT ఫౌండేషన్ కోర్స్ని అయితే కనుక మనం లాంచ్ చేయడం జరిగింది, వేర్ యూ కెన్ కవర్ ద NCERTs కాంప్రిహెన్సివ్లీ. సో మీకు ఇది 5,000 రూపీస్కి అయితే కనుక వస్తుంది, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 4,000 రూపీస్కి మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ పీరియడ్ వచ్చేసి మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దోస్ హూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్, వీ హ్యావ్ ద ఆఫ్లైన్ కోర్సెస్ యాజ్ వెల్ @ వైజాగ్ అండి. UPSC GS ప్లస్ CSAT మీకు 30,000కి అవైలబుల్గా ఉంటుంది. గ్రూప్ 1 వచ్చేసి 25,000, గ్రూప్ 2 వచ్చేసి 20,000కి మీకు అవైలబుల్ ఉంటుంది. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే యూ హ్యావ్ ద ఫ్రీ డెమో ఫర్ 3 days అయితే కనుక మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాము, వేర్ యూ కెన్ కమ్ అండ్ సిట్ ఇన్ ద క్లాసెస్ విత్ ద లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో హియర్ యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. Yes. So let's go to the next one. So the quick com firms get the CCPA call on violations అని చెప్పేసి మనకైతే న్యూస్లో ఉందండి. The Central Consumer Protection Authority CCPA అనేటువంటి బాడీ విచ్ హ్యాస్ బీన్ ఏ స్టాట్యుటరీ బాడీ దట్ వాస్ కన్స్టిట్యూటెడ్ త్రూ మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా మనకి కన్స్టిట్యూట్ అయింది. ఇట్ హ్యాస్ ఇష్యూడ్ నోటీసెస్ టు 3 to 4 క్విక్ కామర్స్ కంపెనీస్ ఫర్ ఫెయిలింగ్ టు కంప్లై విత్ ద మ్యాండేటరీ ప్రొడక్ట్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్, a top official said. It has given these companies around 15 days to respond to notices, Chief Commissioner Nidhi Gare said, declining to name the specific firms which are involved. These violations involved packaged product disclosures mandated under the Legal Metrology Act. So CCPA వాళ్ళు ఏంటి అని అంటే కనుక సో ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ని, మిస్లీడింగ్ క్లెయిమ్స్ని, సో లేకపోతే కనుక మనకి ఏంటంటే కనుక ఇలాంటి కన్జ్యూమర్ రిలేటెడ్ విత్ హోల్డింగ్ ద ప్యాకేజ్డ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని మనకి ఏంటి అంటే కనుక ఎడిక్వేట్గా డిస్ప్లే చేయకపోవడం, ఇలాంటి వాటి గురించి అయితే చూసుకునేటువంటి బాడీ మనకి CCPA అండి. Let us read some important points. The CCPA has issued notices to several quick commerce companies for failing to comply with the mandatory product disclosure requirements under the Legal Metrology Act. So this was the website of the CCPA and Central Consumer Protection Authority అని చెప్పేసి మనకి పిలుస్తాం అనమాట. సో ద నోటీసెస్ హ్యావ్ బీన్ సెంట్ ఇష్యూసెస్ టు 3 to 4 క్విక్ కామర్స్ కంపెనీస్కి అయితే నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది, హూ ఫెయిల్డ్ టు మీట్ ద మ్యాండేటరీ డిస్క్లోజర్ నార్మ్స్ ఫర్ ద ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్. సో ద ఫర్మ్స్ వర్ గివెన్ అరౌండ్ 15 day నోటీస్ అయితే కనుక మనకి ఇచ్చారు మనకి. దీస్ వైలేషన్స్ రిలేటెడ్ టు ద లీగల్ మెట్రాలజీ యాక్ట్ అని చెప్పేసి మన కంట్రీలో ఉందన్నమాట, విచ్ ఎన్ఫోర్సెస్ ద ప్రొడక్ట్ లేబులింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్యాకేజింగ్ నార్మ్స్. సో దేర్ ఆర్ సర్టెన్ ప్రొడక్ట్ లేబులింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాకేజింగ్ నార్మ్స్ అయితే కనుక ఉన్నాయి. ఈ యొక్క కాంటెక్స్ట్లో మనకి ఈ CCPA అనేటువంటి బాడీ గురించి మనం చాలా డీటెయిల్డ్గా మనకి తెలియాలి. CCPA అనేటువంటి బాడీ ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ దట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 2020 అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. సో 2019లో మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేటువంటి చేశారు టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్ రైట్స్. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడము, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏదైనా కంపెనీ మనకి బిజినెస్ మనకి చేస్తూ ఉంటే కనుక వాటిని మనం ఏంటంటే కనుక కంట్రోల్ చేయడం, ప్రివెంట్ చేయడము, ఎనీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళని మనకి ఏంటంటే కనుక ఫైన్స్ అవి ఇంపోజ్ చేయడము వాళ్ళకి, ఇలాంటి పనులన్నీ కూడా మనకి యాక్టివిటీస్ అన్నీ కూడా CCPA చేసి కన్జ్యూమర్ రైట్స్ని ఓవరాల్గా మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్లో మనకైతే కనుక ఈ యొక్క బాడీ ఫంక్షన్ అవుతుంది. వీళ్ళ యొక్క పవర్స్ ఏవేంటి అని అంటే కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడము, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ప్రివెంట్ చేయడము, యాక్ట్ అగెన్స్ట్ ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే కనుక వాటికి సంబంధించి అగెన్స్ట్ అంటే వాళ్ళకి నోటీసెస్ అవి ఇష్యూ చేసి సో వాళ్ళకి ఫైన్స్ అవి ఇంపోజ్ చేయడము,
ప్రివెంట్ ద పార్టిసిపేషన్ ఇన్ ద పబ్లికేషన్ ఆఫ్ సచ్ మిస్లీడింగ్ యాడ్స్. అలాంటి మిస్లీడింగ్ యాడ్స్ అవి కూడా మనకి సోషల్ మీడియాలోను ఇక్కడ కూడా పబ్లిష్ చేయడము, ఇలాంటి వాటిలన్నిటినీ కూడా కంప్లీట్లీ ప్రివెంట్ చేసి ఓవరాల్గా కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక వెరీ ఇంపార్టెంట్ బాడీ మనకి ఈ యొక్క CCPA అనమాట. సో ఈ CCPAలో మీరు చూసినట్లయితే కనుక ఒక చీఫ్ కమిషనర్ అయితే కనుక ఉంటారండి. ఇట్ విల్ బి హెడెడ్ బై ఎ చీఫ్ కమిషనర్ అండ్ 2 అడిషనల్ కమిషనర్స్ అయితే కనుక ఉంటారనమాట. లైక్ one handles the goods related cases and the other handles the services related cases. ఒకళ్ళు మనకి గూడ్స్ రిలేటెడ్ కేసెస్ని హ్యాండిల్ చేస్తారు, ఇంకొకళ్ళు వచ్చేసి మనకి సర్వీసెస్ రిలేటెడ్ కేసెస్ని మనకైతే కనుక హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామిన్ ద రోల్ అండ్ పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ in protecting the consumer rights and also enforcing the compliance in the trade practices అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది అని చెప్పేసి మనకైతే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్ అండి. India's 4th nuclear submarine launched with advanced arms, something called as మన యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీని, మన యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీని స్ట్రెంగ్తన్ చేయడానికి ద 4th న్యూక్లియర్ సబ్మెరీన్ అయితే కనుక లాంచ్ చేశారు విత్ ద నేమ్ కాల్డ్ యాజ్ S4. సో చూడండి, ఇండియాస్ 4th న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ SSBN విచ్ ఇస్ రిఫర్డ్ టు యాజ్ S4 was launched into the water at the SBC షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ విశాఖపట్నంలో మనకైతే రీసెంట్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ద అఫీషియల్ సోర్సెస్ కన్ఫర్మ్డ్ ఇట్ ఈస్ బిగ్గర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోర్ క్యాపబుల్ దాన్ దట్ ఆఫ్ ద ఫస్ట్ వన్ విచ్ ఈస్ INS అరిహంట్. సో INS అరిహంట్ విచ్ ఈస్ S2 మనకి సబ్మెరీన్ 2 మనకి S2, ఇది మనకి 2016లో మనకైతే కనుక లాంచ్ చేశారండి. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ టు ద వాటర్ ఆన్ October 16th at SBC. మల్టిపుల్ సోర్సెస్ కన్ఫర్మ్డ్ ఇట్ హ్యాస్ ఎ significant indigenous content with Indian industry being extensively involved. India currently has 2 operational SSBNs operational. First one, INS Arihant, was quietly commissioned into the service in August 2016. The second vachesi, that is INS Arigat S3, was commissioned. The third SSBN, that is Aridman, so okay, S4, is currently undergoing the sea trials and is expected to be commissioned into the service next year. ఎస్, సో మనకి INS అరిహంట్ వచ్చేసి మనకి S2 అండి, INS అరిగాట్ వచ్చేసి మనకి S3, INS అరిగాట్, అండ్ దెన్ కమ్స్ ద INS S4 వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక, సో దిస్ పర్టికులర్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద అరిద్మాన్. సో SSBN అరిద్మాన్ అనమాట. సో దీనికి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే, ఇండియా హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ 4th న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ SSBN, ద S4, which is more advanced and more larger than its predecessor that is known as INS Arihant, thereby marking a significant step in strengthening our India's strategic deterrence capability అని మనకి ఏంటి అంటే కనుక స్ట్రెంగ్తన్ అయితే కనుక చేస్తుంది ఇది. సో ద S4 సబ్మెరీన్ వాజ్ లాంచ్డ్ ఇన్ October 16th అట్ ద షిప్ బిల్డింగ్ సెంటర్ SBC విశాఖపట్నంలో మనకైతే కనుక లాంచ్ చేశారు. ఇట్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ అండ్ మోర్ క్యాపబుల్ దాన్ దట్ ఆఫ్ ద ఫస్ట్ సబ్మెరీన్ విచ్ ఇస్ INS Arihant. మనకి ఈ యొక్క సబ్మెరీన్ మనకి తీసుకున్నట్లయితే కనుక ఇట్ హ్యాస్ ఇండిజినియస్ కంటెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ అపాన్ ద ఫారిన్ కంట్రీస్, మనం ఏంటి అని అంటే కనుక వీ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ ద ఎక్స్టెన్సివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ అయితే తీసుకోవడం జరిగింది, విత్ ఎక్స్టెన్సివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ. The S4 is undergoing the sea trials and is expected to be commissioned into that of the service next year. So the Vice Chief of Navy, Vice Admiral Krishna Swaminathan, highlighted the success of the SSBN program with the 2 submarines already commissioned. INS Arihant మనం తీసుకున్నట్లయితే we have currently 2 operational. First one is INS Arihant and second one is INS Arigat. ఇప్పుడు ఈ మిసైల్ క్యాపబిలిటీస్ మనం తీసుకుంటే కనుక INS Arihant is armed with K-15 SLBM which is have a 750 kilometer range, while S4 will carry the more advanced K4 SLBM with a range of around 3,500 kilometers అండి. The K4 missile provides the submarine with the ability to launch the nuclear weapons from that of the Indian waters. Very very important, INS Arihant,
ఐఎన్ఎస్ అరిగాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎన్ఎస్ అరిద్మాన్. వీటి గురించి మనకైతే ఇవి మన యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీస్ని, సో అంటే ఈ యొక్క సబ్మెరైన్స్ ద్వారా మనం ఏంటంటే న్యూక్లియర్ మిసైల్స్ని వీటిని కూడా మనం ఏంటంటే కనుక సో ఫైర్ అయితే కనుక చేయగలమండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియాస్ న్యూక్లియర్ సబ్మెరీన్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్హాన్సింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ డిటరెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెరిటైమ్ సెక్యూరిటీ. సో దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ ఆర్ ఏ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద UPSC. Yes. Moving on to that of the next one. Modi meets the Putin and offers all help to end the conflict. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక బ్రిక్స్కి సంబంధించినటువంటి సమిట్కి, సో ద బ్రిక్స్ 2024 సమిట్ వచ్చేసి మనకి కజాన్ రష్యాలో మనకైతే కనుక జరుగుతోందండి. కజాన్ రష్యాలో మనకి. సో ఈ యొక్క కజాన్ రష్యాకి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ అటెండెడ్ దిస్ పర్టికులర్ సమిట్. సో వేర్ హీ హ్యాస్ సో మెట్ ద రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ అండ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ తరుణంలో సో నౌ ఇండియా ఈజ్ సేయింగ్ దట్ సో వీ కెన్ హెల్ప్ ఆన్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్. మేము ఏమేమి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయగలం అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద పీస్. అట్ ద ఎండ్ వాట్ వీ వాంట్ ఈస్ పీస్ అని చెప్పేసి మనం అయితే కనుక ఇక్కడ చెప్తున్నామండి. ఇది మీకు GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియాస్ ఫారిన్ పాలసీ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలి. Prime Minister Narendra Modi has met the Russian President Putin during the BRICS summit in Kazan, Russia. This discussion focused on India's support ఫర్ పీస్ ఇన్ ద యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కాన్ఫ్లిక్ట్. ఈ యొక్క యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కాన్ఫ్లిక్ట్గా మనం రీసెంట్గా ఈవెన్ సో వీ ఆల్వేస్ సే దట్ వీ హ్యావ్ టు ఫాలో సంథింగ్ కాల్డ్ యాజ్ ద పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ అయితే కనుక మనం ఫాలో చేయాలి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అండ్ ఈవెన్ వీ ప్రపోజ్డ్ ఏ 4-point ప్రిన్సిపల్ అని చెప్పేసి కూడా రీసెంట్గా మనం అయితే కనుక ప్రపోజ్ చేసామండి ఫర్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి. సో దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ దిస్ థింగ్స్. Okay, and the India reiterated that its commitment to help the resolve the Ukraine-Russia conflict through the peaceful means ద్వారా సో we will help out అని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. మన యొక్క స్టాండ్ ఏంటంటే ఇప్పుడు రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో వీ డోంట్ సపోర్ట్ రష్యా, వీ డోంట్ సపోర్ట్ యుక్రెయిన్, వీ ఓన్లీ సపోర్ట్ పీస్. సో పీస్ ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సొల్యూషన్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి మనమైతే చాలా స్ట్రాంగ్గా మనమైతే వి బిలీవ్ అండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎంఫసైజ్డ్ ప్రొవైడింగ్ ద ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ టు ఎండ్ ద క్రైసిస్ సిచ్యువేషన్, అడ్వకేటింగ్ ఫర్ ద రీస్టోరేషన్ ఆఫ్ ద పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టెబిలిటీ. సో అలాగే సెపరేట్ మీటింగ్ అయితే కనుక జరిగింది. ఇరాన్ కూడా మనకి ఏంటంటే ఎక్స్పాండెడ్ బ్రిక్స్లో ఇప్పుడు రావడం జరిగింది. నౌ ఇన్ ఏ సెపరేట్ మీటింగ్స్ విత్ ద ఇరాన్ ప్రెసిడెంట్. సో ద పెజెష్కియాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అండి. పెజెష్కియాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ మనకి. సో హీ హాజ్ మెట్ ద పెజెష్కియాన్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ద డీప్ కన్సర్న్ అబౌట్ ద ఎస్కలేటింగ్ వైలెన్స్ ఇన్ ద వెస్ట్ ఏషియన్ రీజియన్ అండ్ కాల్డ్ ఫర్ డీఎస్కలేషన్. మనకి రీసెంట్గా ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ మనకి కాన్ఫ్లిక్ట్ కూడా టెన్షన్స్ కూడా మనకైతే కనుక విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, దిస్ రిప్రజెంటేషనల్ ఇమేజ్ పెజెష్కియాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో వేర్ వీ టాక్డ్ అబౌట్ ద చబహార్ పోర్ట్ గురించి డిస్కషన్ అయితే కనుక జరిగింది. అండ్ అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గురించి మాట్లాడడం జరిగింది. సో మోదీస్ పార్టిసిపేషన్ ఇన్ ద BRICS 16th BRICS summit took place in the backdrop of global conflicts with discussions emphasizing the peaceful resolutions. And even India and China, మన యొక్క చైనీస్ ప్రెసిడెంట్ Xi Jinping తోటి కూడా సో there is a meeting అండి. A bilateral meeting with the Chinese president Xi Jinping is also scheduled on the sidelines of the BRICS summit, focusing on the regional and as well as the border related issues. ఎస్. సో ద ఇంపార్టెంట్ ఫారమ్స్ లైక్ బ్రిక్స్ మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక ఈ విధంగా మనము బైలేటరల్ కోఆపరేషన్ని కూడా ఆ పర్టికులర్ కంట్రీస్ తోటి మనం కొలాబరేట్ చేసుకోవడము అండ్ అలాగే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి మన యొక్క ఇష్యూస్ని రైజ్ చేయడము, ఇలాంటివన్నిటికీ కూడా మనకి మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇండియా ఈజ్ ఆల్సో వెరీ వోకల్ ఇన్ డూయింగ్ దాట్. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో అండ్ ఫైనలీ ఇట్ వాజ్ టుడేస్ క్వశ్చన్. Extended Fund Facility EFF is associated with which of the following? A. World Bank, B. World Economic Forum, C. World Economic Forum. You can remove it and you can write it as IMF, International Monetary Fund, and the Bank for International Settlements.
సో ద ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఆప్షన్స్ వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, అండ్ సి వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అండ్ డి వచ్చేసి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్, please do comment your answer, and at the same time if you have do liked the video, please do like it, and let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye.